నాకు ఈ ఈ క్వశ్చన్ అడగడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వస్తుందేమో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ ఫేవరెట్ యాక్టర్ ఉన్నారా సార్? దట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్ ఐ థింక్ టు టేక్ ఇట్. ఒక్కడు ఉండరు కదా. యా యా ఐ నో. ఫేవరెట్ యాక్టర్ అంటే ఎక్కువ హిందీలోనే నేను చూసేది. హిందీలో ధర్మేందర్, కిషోర్ కుమార్, మెహమూద్, ప్రాణ్, డానీ డెన్జాంగ్పా, ఇవన్నీ పేరు మీరు వినలేదనుకుంటా. కొన్ని కొన్ని ఐ హర్డ్. వాళ్ళ వర్క్ చూడాలి మీరు. వాళ్ళ వర్క్ చూడాలి. అవసరం ఉంటే వాళ్ళ బయోగ్రఫీస్ చదవాలి మీరు. వాళ్ళ లైఫ్ గురించి తెలుస్తుంది మనకు. అంటే మనం ఎంత పెద్ద కామెడియన్ అయినా మన లోపల మనకు వేదం లేకపోతే, బాధ లేకపోతే ఫస్ట్ మనం ఆర్టిస్ట్ కాలేము. సెకండ్ ఏంటంటే వేదం లేకపోతే లోపల ఆర్టిస్ట్ కాలేము నంబర్ 1. సెకండ్ కామెడియన్ ఇంకా కాలేరు. ఎగ్జాక్ట్లీ. కామెడియన్ ఉండాలంటే లోపల చాలా బాధలు ఉండాలి మనకు, సఫరింగ్ ఉండాలి లైఫ్లో. ఆర్టిస్ట్ సఫరింగ్ లేకపోతే ఆర్టిస్ట్ కనపడాడు అక్కడ. ఎమోషన్స్ పండాలంటే ఆ ఎమోషన్ అనుభవించి ఉండాలి. అవసరం లేదు, ఏదైనా బాధ ఉండాలి లైఫ్లో. హీ షుడ్ హ్యావ్ గాన్ త్రూ సమ్ ట్రబుల్ ఇన్ లైఫ్. కనిపిస్తుంది పర్ఫార్మెన్స్లో. అది స్టార్ 15-20 crores సినిమాకి తీసుకుంటారు, 30 crores తీసుకుంటారు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. స్టార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ ఎవడైతే ఉంటాడో హీ విల్ ఆల్వేస్ బీ దేర్. ఆయనకు వాల్యూ ఉండదు. నువ్వు కెనాట్ అటాచ్ ఎనీ వాల్యూ టు దట్ పర్టికులర్ యాక్టర్. సో ఇలాంటి ఇక్కడ మన దగ్గర ఎస్వి రంగారావు గారు, రావు గోపాలరావు గారు, ఎన్టీ రామారావు గారు, దీస్ ఆర్ సమ్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ whom I love to watch.